ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన దానికంటే కూడా శక్తివంతమైనది. ఆమేన్, హల్లెలూయా. కనుక మరి యొక్క సమయంలో మనం ఈ యొక్క ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ ఉపవాస ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మరి యొక్క భూమి మీద శక్తివంతమైన ఆయుధం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆటం బాంబు. ఆ ఆటం బాంబు అనేటువంటిది వేసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోతుందండి, మొత్తం పేలిపోయి అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా మాడిపోతుందండి. అలాంటి యొక్క ఆటం బాంబును తయారు చేసినటువంటి రాబర్ట్ ఓవెన్ హైయర్ అనేటువంటి వ్యక్తిని, సైంటిస్ట్ని పిలిచి అడిగారు, అయ్యా ఈ భూమి మీద శక్తివంతమైన ఆయుధం ఏమిటి అని అడిగారంట. అడిగినప్పుడు సామాన్యంగా మనమందరం ఏమనుకుంటామంటే ఆటం బాంబే శక్తివంతమైనది అని చెప్తారనుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతాల మీద ఆటం బాంబు వేసినప్పుడు ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి మొక్క కూడా మొలవట్లేదు. మొత్తం అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ భయంకరమైన వ్యాధులతో పీడించబడుతున్నారు ఇప్పటికీ కూడా ఆ విషవాయువులను బట్టి. అలాంటి శక్తివంతమైన ఆయుధం చేసిన వ్యక్తి ఆటం బాంబు అని చెప్తారనుకున్నారు, కానీ అలా చెప్పలేదు. ఈ భూమి మీద శక్తివంతమైన ఆయుధం ప్రార్థన అని చెప్పారు. గట్టిగా చప్పలు కూడా యేసయ్యను మహింపరుతూ. ఏ బాంబులకి, ఏ గన్స్కి లేని శక్తి ఎవరికి ఉంది? ఎక్కడుందండి? ఇది మన ప్రార్థనకి ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనం మరిక విశ్వాసంతో ప్రార్థన చేయగలదు. అందుకు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, ఇదిగో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడతదట. నువ్వు విశ్వాసంతో పలికితే, నువ్వు నమ్మకంతో పలికితే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, నీ యొక్క విశ్వాసము ద్వారాగా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అదే ప్రభువుల వారు మనకు నేర్పించారండి. కాబట్టి మనము ఈ ప్రార్థన సామాన్యంగా తీసుకోవడానికి లేదు, చాలా ప్రత్యేకమైనదిగా చేయాలి. అట్టి ప్రార్థన అనుభవంలో మీరు మరింత లోతైన వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ఇంకా మనము ఆ శక్తిని పొందాలి ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో అనేకమైన వ్యాధులు దాడి చేస్తున్నాయి, అనేక సమస్యలు దాడి చేస్తున్నాయి, అనేక ఇబ్బందులు దాడి చేస్తున్నాయి. దేవుని మహా మరి మన శరీరము నిండా అపవాది వ్యాధులతో నింపాడు. ఇప్పుడు శరీరంలో భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్నాం మనం, సాతాను శోధనలతో పోరాడుతున్నాం మనం. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో ఈ ఉపవాస ప్రార్థన నిన్నెంతగానో దీవెనలోకి నడిపిస్తుంది, విడుదల కలుగు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు మనం వెళ్ళినప్పుడు, మరొక స్వస్థత స్థాలకు మీరు వచ్చినప్పుడు, ఒక దైవజనులకు ప్రార్థన చేయించినప్పుడు ఏమి అద్భుతం జరుగుతుందండి, ఏమి ఆశ్చర్యకారం జరుగుతుందండి. మనం ఆలోచన చేస్తే ఒక హాస్పిటల్ వెళ్ళాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ మనకి ఏమి ఇస్తున్నారంటే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నారు. దాన్ని ఏమి తక్కువ చేయడానికి లేదు. అవన్నీ మనం తీసుకుంటే మనకు రిలీఫ్ వస్తుంది. కానీ అంతకంటే గొప్ప రిలీఫ్ నీకు స్వస్థత దేవుని సన్నిధిలో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది ఎందుకని మీకు చెప్తాను దేని బిడ్డలారా. మనము మరి వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ బట్టి మన శరీరంలో యొక్క క్రిములు, కీటకాలు, వైరస్ వంటివి మరి లోబడతాయండి, తగ్గిపోతాయి. కానీ నీ బాడీలో నిన్ను శోధిస్తున్న అపవాది అయిన సాతాన్ అనేటువంటిది మాత్రం ఏ సిటీ స్కాన్కి రాదు, ఏ ఎంఆర్ఐకి రాదు, ఏ ఎక్స్రేకి రాదు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని తొలగించగల శక్తి భూమి మీద ఎవరికి కూడా లేదు. ఆ అభిషేకమును దేవుడు ఎవరికి ఇచ్చారండి? దైవజనులకు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడ వచ్చి ప్రార్థన చేసినప్పుడు మేము ట్యాబ్లెట్స్ ఇవ్వం, మెడిసిన్ ఇవ్వం, కానీ అస్తమేశ అయ్య గారు ప్రార్థన చేయగానే ఏమవుతుందో తెలుసా? నీలో ఉన్న దురాత్మ తొలగిపోతుంది, వెంటనే నీకు స్వస్థత కలుగుతుంది. గట్టిగా చప్పులు కొట్టేసని మహింపరు. అదే యొక్క ప్రార్థనలో ఉన్న శక్తి, అదే ప్రభు సన్నిధిలో ఉన్న యొక్క మహిమ. దాన్ని మనం గమనించుకొని మనం ప్రభు సన్నిధికి తప్పక రావాలి, స్వస్థత ఆరాధనకి రావాలి, అయ్యగారి ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడే మీలో శోధిస్తున్న అపవాది నుంచి మీరు విడుదల పొందుతారు. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి ఈ యొక్క ఉపవాసం ఉంటున్నటువంటి మనము ప్రభు యొక్క సన్నిధిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేను ధ్యానిస్తూ ఉండగా మరింత లోతైన ఉపవాసముకు వెళ్ళడానికి మరి అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుకుందామండి. మీరు ఉపవాసం ఉంటున్నటువంటి మనము శక్తివంతమైన ఉపవాసంగా, శక్తివంతమైన ప్రార్థనగా ఇది నడిపించబడాలి అంటే, మన జీవితాలకు ఉపయోగకరంగా మారాలి అంటే మనము ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలండి. చదువుదామండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులు వారిని పంపిరి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కుప్రకు వెళ్ళిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి చక్కని యొక్క మాటల్లో ఆదిమ సంఘ ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి అపోస్తలులందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఉపవాసం ఉండినప్పుడు, ఆ ఉపవాస ప్రార్థనలో జరిగిన అద్భుతం ఏమిటంటే, ఉపవాస ప్రార్థనలో ఇక్కడ దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు, అభిషిక్తులు మాట్లాడుతూ ఉన్నారు, వారిలో నుంచి కూడా పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేరుగా పరిశుద్ధాత్మ మాట్లాడినట్టుగా వ్రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. మీ యొక్క ఉపవాస ప్రార్థన ఎట్లాంటి ప్రార్థనగా ఉండాలంటే, దేవుని ఆత్మ మన మధ్యలోనికి దిగివచ్చి మనకు సమాధానం ఇచ్చేదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడే నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమని మాట్లాడు తెలుసా? వారిని నా కొరకు ప్రత్యేకపరచుడి అంటాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నారండి? ఉపవాసం ఉండినటువంటి మనలను దేవుడు ఏం చేయమంటున్నాడంటే, నీ ఉపవాసం ఉన్నటువంటి మనము ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రతిష్ఠించబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. అదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో మన ప్రార్థనకు ప్రతిఫలం కలగాలి అంటే, మన ఉపవాసానికి ప్రతిఫలం కలగాలి అంటే మనము కూడా ఏమైపోవాలన్నమాట అండి? ఈ లోకములో నుండి ప్రత్యేకించబడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను మరి యొక్క ఉపవాసం ఉండి ఉన్నాను, దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప విశ్వాసముతో నిన్ను నీవు ప్రత్యేకించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రత్యేకించబడడం ఏంటన్నమాట అండి? చాలామంది కూడా ఈరోజు అయ్యగారు చెప్పినా కూడా వారి కార్యక్రమం ఉండిపోయి ఉన్నారు. ఎందుకు ఉండిపోయి ఉన్నారంటే, నేను ఆ ఉపవాసములకు వెళ్ళాలి అని ఒక నియమం వారు పెట్టుకోలేదు, వారు ఒక నిర్ణయానికి రాలేకపోయినారు. కానీ మీరైతే చాలా ధన్యులు, చక్కని యొక్క ప్రత్యేకతను కోరుకొని ప్రతిష్ఠించుకొని మీరు దేవుని సందుకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఆ ప్రత్యేకమైన అనుభవం గుండా వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాద కార్యాలను చేయడానికి సిద్ధముగా ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యేకించబడి ప్రభువు పరిచర్యలు వెళ్ళారో, పరిశుద్ధాత్ముడు వారి వెంట ఉండి అనేక అద్భుతాలు చేశారు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ కుటుంబ జీవితంలో కూడా మీరు యొక్క 3 రోజులు ఉపవాసం ఉండినప్పుడు తప్పక దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే విధంగా ఒక దైవజనుడు మైక్ శబ్దంలో ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు మరి ఒక చిన్న పిల్లవాడు 3 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కోల్పోయినాడు. 3వ తరగతి చదువుతున్న సమయంలో ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒళ్ళంతా గ్రీజు, చేతుల్లో రెంచులున్నాయి, చాలా కష్టపడుతున్నాడు. చిన్న వయసులోని కష్టపడుతున్నాడు, పగలంతా చదువుకుంటున్నాడు, రాత్రంతా కష్టపడుతున్నాడు. చాలా దయనీయమైన స్థితిలో అతని జీవితం ఉండింది. కానీ ఈ మైక్ శబ్దంగా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రియ కుమారుడా, నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటావా, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావా, నీవు నా కొరకు నిలబడతావా, నేను నిన్ను వాడుకుంటాను అని దైవజనుడు చెప్తున్నప్పుడు ఆ మైక్ శబ్దం ద్వారా వింటున్నాడండి ఆ చిన్న పిల్లవాడు.
వింటున్నటువంటి సమయంలో వెంటనే ఆ మురికి వస్త్రాలతో ఉన్న బాలుడు తన రెంచులు తన చేతుల్లో ఉన్నవన్నీ కింద పడవేసి 2 చేతులు నమస్కరించి, ప్రభువా నేను నీకు సమర్పించుకుంటాను, నన్ను వాడుకో ప్రభువా అని సమర్పించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్న వయసులో తన జీవితంలో అక్కడే సమర్పించుకున్నప్పుడు అతనికి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళాలనే ఆశ. ఆ విధంగా అతను సండే స్కూల్కి వెళ్ళేవాడు, కానీ సండే స్కూల్లో నిద్రపోతూ ఉండేవాడట. ఎందుకంటే మరి రాత్రంతా పనిచేసి వచ్చి పగలు నిద్రపోయేవాడైతే టీచర్గా చెప్పారంట, అమ్మ మీ అబ్బాయిని పంపించకండి అంటే, అయ్యా అలా అనకండి, మా బాబు రాత్రంతా కష్టపడుతున్నాడు, అందుకే నేను నిద్ర లేదు, దయచేసి ఆ బిడ్డని ప్రోత్సాహపరచండి అని చెప్పినప్పుడు అతను చక్కని చిన్నపిల్ల పరిచర్య చేశాడు. చాలా అద్భుతంగా అలా ఎదిగి అద్భుతమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయనే డిఎల్ మూడీ గారు. ఆమేన్, హల్లెలూయా. చిన్ననాటి కాలం నుండి కూడా అతను 3 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాడు. 3వ తరగతిలో ప్రభువును సమర్పించుకున్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో ఉండి 3 ఖండాల్లో సేవ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి ప్రత్యేకించుకోవాలి. ఈ రోజున మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసం ఉన్నాము అంటే నీ జీవితంలో అనుకోవాలి, నేను ప్రభువుకి ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను నా జీవితంలో ఈ 3 దినాలు కూడా దేవుని సన్నిధిలో మాత్రమే నేను ఉండాలి. ఇదే సమయంలో మనం ఎంతో నియమనిష్టలు కలిగి ఉంటాం. అపవాది ఏమనుకుంటాడంటే మనం చెడగొట్టడానికి రేపు ఉదయాన్నే ఫోన్ వచ్చేద్ది మనకి, ఫలానా ఫంక్షన్ ఉంది, ఫలానా అర్జెంటు కార్యక్రమం వచ్చింది, ఫలానా అర్జెంటు పని వచ్చేసింది అని చెప్పి. కానీ నువ్వు ఎన్ని కార్యక్రమాలు వచ్చినా సరే నువ్వేం మాట్లాడమట, నేను ప్రతిష్ఠించబడ్డాను, నేను ప్రత్యేకించుకున్నాను, ఈ 3 దినాలు కూడా నేను ప్రభు సన్నిధిలోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నిర్ణయంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో తప్పక ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఆయన మనల్ని ఎప్పుడు ప్రత్యేకించుకున్నారంటండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నట్లయితే, మనల్ని ఎప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడనగా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ఆటోమేటిక్గా మనం ఇక్కడికి రాలేదండి, ఆటోమేటిక్గా దేవుని ఆరాధించట్లేదు, ఆటోమేటిక్గా ఏది జరగలేదండి. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడు అంటే దేని బిడ్డలారా, అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించి మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి దేవుని బిడ్డలారా, తల్లి గర్భమందు పడినది మొదలుకొని మనల్ని ఎప్పుడు చూస్తాడంటండి, తల్లి గర్భములో నీవు పిండముగా ఉండగానే నీ దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవజనులు నీ కొరకు ప్రేరేపించి నీకు సువార్త చేసి నిన్ను రక్షణలోకి నడిపించి నిన్ను తన యొక్క బిడ్డగా తన యొక్క సంఘములో దేవుడు స్థాపించాడు. నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. కనుక నీవు నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధిలో నీవు మరింతగా దేవుని కొరకు నువ్వు పని చేయాలి. దేవుని సన్నిధిలో నీ దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఎన్నుకున్నాడు అంటే నీ భవిష్యత్తును గురించి కూడా ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రతి పరిస్థితి తెలుసుకున్నటువంటి దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని దీవించబోతున్నాడండి. అదేవిధంగా ఈ ప్రత్యేకించబడిన అనుభవం అనగా ఏంటో అనేది కొన్ని మాటలు మీకు చెప్తానండి దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2 నుంచి 4 వచనం మనం చూసినట్లయితే, మరి ఈ ప్రత్యేకించబడుట అనగా దాని యొక్క అర్థమును మనం ఇక్కడ చూస్తామండి. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరసమును మద్యమును మానవలను, ద్రాక్షరసము చిరకనైనను మద్యపు చిరకనైనను తాగవలదు, ఏ ద్రాక్షరసమైనను తాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు పచ్చి కాయలే కానీ పై తోలే కానీ ద్రాక్ష వలన పుట్టినదేదియో తినవలదు. ఆమేన్. ప్రత్యేకించబడిన అనుభవం అనగా మరి పాత నిబంధన మరి నిబంధన ప్రకారంగా నాజీరు చేయబడిన అనుభవము అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది.
ఆ రోజున నాజీరు చేయబడిన కొంతమంది మాత్రం ఉండేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే ప్రభువు బిడ్డగా బాప్తిసం పొందామో, మనం ఏ అనుభవంలోకి వచ్చేసామంటే నాజీరు అనుభవంలోకి వచ్చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నాజీరు అనుభవంలోకి వచ్చిన మనందరి జీవితాలు కూడా ఏ విధముగా ఉండాలి అంటే ఆయన యొక్క సన్నిధానములో ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. ఈ లోక సంబంధమైనది, అపవిత్రమైనది ఏది కూడా మనము తాకకూడదు. అపవిత్రమైన వాటిని ప్రక్కన పెట్టాలి. ఈ 3 దినాలలో కూడా నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, నేను నాజీరు చేయబడిన వ్యక్తిని అనేటువంటి ఒక అనుభవం గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు మనకెన్నెన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ అక్కడ ఏం పెట్టాడు అంటే కొన్ని షరతులు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనకి ఒక మరి ఈ చందన బ్రదర్స్ వారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆఫర్స్ పెడతారు. మరి చాలా వేల రూపాయలు విలువైన పట్టు చీరలు 500కి 1000 రూపాయలకి ఇచ్చేస్తున్నామని చెప్పేసి పెడతారు. పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఓహో అది చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది కదా అని చెప్పి పెద్ద బ్యాగ్ పట్టుకుని డబ్బులు పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఆ పెద్ద అడ్వర్టైజ్మెంట్లో కిందన ఒక చిన్న పదం రాస్తాడు. అదేంటనమాట, షరతులు వర్తిస్తాయి, లేకపోతే కండిషన్స్ అప్లై అని రాస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని చీరలు కూడా అంత తక్కువ రేటుకి ఇవ్వడు అక్కడ. కానీ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడంటే ఈ అరలో ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటాడు, మిగతా అన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి. కానీ మనం ఆశపడి వెళ్ళిపోతాం. కానీ దేవుడు కూడా అదే చెప్పాడు, నీకు స్వస్థతనిస్తాను, విడుదలనిస్తాను, ఆశీర్వదిస్తాను, కానీ నా మాట విని దాన్ని గైకొనిన ఎడల అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనము అన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి అనుకుంటాం, కానీ దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. ఆ మాట ప్రకారంగా, ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు నిశ్చయముగా దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో మనం అన్నీ విడిచిపెట్టగలుగుతున్నాం, కానీ ఏదో ఒకటి ఇంకా విడిచిపెట్టలేకపోతున్నాం. దేవుడు మనల్ని దీవించట్లేదు అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు అంటే ఇంకా ఏదో ప్రభువుకి ఆయాసకరమైనది మనలో ఉండిపోయిందనమాట. ఒక దైవజనుడు ఇలాగే మందిరానికి వస్తూ ఉండగా ఒక ముసలావిడి ఒక అరుగు మీద కూర్చొని అన్నీ వదిలేసింది, కానీ ఆ చుట్ట మాత్రం వదలలేకపోతుందంట. ఆ చుట్ట కాల్చుకుంటూ దర్జాగా కూర్చుందంట. పాస్టర్ గారు ఏమంటారులే అన్నట్టుగా అలాగే ఉండిపోయిందంట. ఆ సమయంలో పాస్టర్ గారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు మందిరానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన సంస్కారము ప్రభు యొక్క శరీరాన్ని ఇస్తూ ఉండగా ఆ సమయంలో ఈ ముసలావిడి కూడా అది పక్కన పాడేసి మొహం కడుక్కొని వచ్చేసి చేతులు పెట్టేస్తూ ఉంది. ఆ సమయంలో పాస్టర్ గారు ఆవిడికి ఏమీ కూడా ఇవ్వలేదు, పక్క నుంచి వెళ్ళిపోయారు. మరలా అడిగారు, ఎవరికైనా అందలేదో చెయ్యెత్తండి అంటే ఈవిడ చెయ్యెత్తింది, అయినా కానీ ఇవ్వట్లేదు ఈయన. ఇంకా ఆవిడ కోపం వచ్చేసింది. ఇంటికి వెళ్ళి అలా ఆయనతో చెప్పింది, ఈ చర్చి ఒకటైనా, నేను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఇవ్వలేదు అలాగెలాగని చెప్పేసి పెద్ద గొడవ పెట్టేసింది వాళ్ళ ఆయనతో. ఫోన్లో నేను మాట్లాడతాననేసి ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా చాలా కోపపడిపోయింది. ఆ సమయంలో ఆవిడ ఏం చేసిందంటే మిట్ట మధ్యాహ్నం టైంలో హాయిగా గాఢంగా నిద్రపోతూ ఉంది, మంచం మీద పడుకుని. నిద్రపోతున్నటువంటి సమయంలో మరి ఆమెకు ఒక కల వస్తూ ఉంది. ఆ కల ఏంటంటే ఒక పెద్ద హాల్లో చాలామంది జనం కూర్చుని ఉన్నారు. ఆ జనంలో ఈవిడ కూడా కూర్చుని ఉంది. అలా కూర్చుని ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ చుట్టలు పంచి పెడుతున్నారంట. అది తీసుకుంది ఈవిడి. అందరూ కూడా తీసుకున్నారు. అబ్బాయి ఎంత బాగుంది, ఇక్కడ ఎంత చక్కగా పంచి పెడుతున్నారు అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఆ సమయంలో తీసుకున్న తర్వాత ఆమె ఎదురు చూస్తుంది. దేనికోసమంటే అగ్గిపెట్టు కోసం. అగ్గిపెట్టి కూడా ఇస్తారేమో, ఇస్తే దాన్ని వెలిగించేసుకుందాం అని చెప్పి. కానీ అక్కడున్న ఒక వ్యక్తి చెప్పాడంట, అమ్మల్లారా మీకు చుట్టలు ఇవ్వబడ్డాయి కానీ మీకు అగ్గిపెట్టి ఇవ్వట్లేదు, ఎందుకంటే అని ఒక పెద్ద తెర తీశాడంటే ఇలా తెర తీసినప్పటికీ వెనకాల బగబగా మండుతున్నటువంటి అగ్నిగుండం కనబడుతూ ఉందంట. మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడేస్తాం, మీరు చుట్టలే కాల్చుకుంటారో మీ శరీరమే కాల్చుకుంటారో మీరు కాల్చుకోండి అని చెప్పి ఆవిడ్ని లాక్కెళ్ళి ఒక్కసారిగా దాంట్లోకి తోసేశారంట. అప్పుడే ఆవిడకి మెలకు వచ్చి ఆ మంచం మించి కిందకి దబేల్ని పడిపోయి వద్దు నన్ను పడేయకండి అని చెప్పేసి అరుస్తూ ఉందంట.
అలా ఆవిడొచ్చి అలా ఆయన వచ్చి అడిగాడు, ఏంటి ఏమైందని అంటే, అయ్యి బాబోయ్ నేను ఇంకెప్పుడు తాగనండి, దాన్ని కాలిస్తేనట ఎక్కడ పాడేస్తారు, అగ్నిగుండంలో పాడేస్తారట అండి, ఇక నేను ఎప్పుడు కూడా దాన్ని ముట్టుకోను అని చెప్పిందంట. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజున చాలామంది కూడా చిన్న విషయమే కదా అని చాలా కొన్ని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. చిన్న సీరియల్లే కదా, చిన్న సినిమాయే కదా, చిన్న వీడియో కదా, చిన్న క్లిప్పే కదా అని అపవాది ఏం చేస్తారంటండి, చిన్న వీడియో కదా చూసి అంటాడంట. చిన్న వీడియో చూసిన తర్వాత ఏమంటాడంట, అసలు సినిమా ఎలాగుందో ఒకసారి చూడు మళ్ళీ అది అంటాడంట. అదంతా చూపించేసిన తర్వాత సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు పక్క వచ్చి అంటాడంట, నీ ప్రార్థన ఎవడంటాడు అనుకుంటున్నావు, నువ్వు ఎన్నెన్ని చూసేసావు, నువ్వు నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసేసావు, ఇప్పుడు ప్రార్థన చేసేస్తే దేవుడు అంటాడు అనుకుంటున్నావా అంటాడు మళ్ళీ ఆడే వచ్చి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, అపవాది నిన్ను నిందించకుండా ఉండాలంటే వాడు నేరములు మోపువాడు అని వ్రాయబడి ఉంది. మనల్ని పరలోక రాజ్యానికి కూడా వచ్చి మన మీద నేరములు మోపడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు కూడా వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఆమేన్ హల్లెలూయా. అదే ప్రత్యేకించబడడం అంటే, అదే ప్రతిష్ఠించబడడం అంటే, అదే నాజీరుగా ఉండడం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చేసి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కలిగి ఉన్న గొప్ప అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేని బిడ్డలారా, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడిన అద్భుతమైన లక్షణం, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవాళికి చూపించినటువంటి అద్భుతమైన రుజువు ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడు చెప్పేది ఒకటే, ఏ మనిషి పవిత్రుడిగా జీవించలేడు, ఏ మనిషి పరిశుద్ధుడిగా జీవించలేడు అని డిక్లేర్ చేసేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఎలా జీవించాలో చూపించారు. ఆమేన్ హల్లెలూయా. ఆయన పరమ పరిశుద్ధుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా పాపము జోలికి ఆయన వెళ్ళలేదు. గల కారణం ఏంటంటే, ఆయన నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని యొక్క బిడ్డగా ఈ లోకానికి వచ్చాను అనే ఒక స్పృహను ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదండి. ఆయన ప్రార్థనా జీవితం, ఆయన దేవుని సహవాసం ఆయన పరిశుద్ధునిగా నిలబెట్టింది. కాబట్టి ఆయన నాజీరు చేయబడిన వాడుగాను, పాపుల్లో చేర ప్రత్యేకంగా ఉన్నవాడు ఉన్నారు. కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉండగా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన పాలు పంపులు పొందలేదు. చివరికి ఆయన ఒక సవాలు విసిరారు ఈ ప్రపంచానికి, నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అని ప్రశ్నిస్తాడు ఆయన. అంత పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనము ఎన్నిక చేయబడిన మనము కూడా అదే రీతిగా ఈ సమాజంలో జీవించాలనేది ప్రభు యొక్క చిత్తమై ఉంది, ప్రభు యొక్క నిర్ణయమై ఉంది. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకిష్టమైన బిడ్డగా నన్ను మార్చుకోమని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోక సంబంధంగా అన్ని విషయాలుగా ఆయన ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఆయనను సిలువ శ్రమలకు అప్పగించి ఆయన భయంకరంగా హింసించి చిత్రహింసలు పెట్టి ఆ గొలుగుతా కొండపై సిలువ వేసినప్పుడు ఆ యొక్క గాయాలలో ఉన్న వ్యక్తులకు ఉపశమనం కలగడానికి చేదు చిరకనిస్తారండి. చేదు చిరక, ఆ చేదు చిరక కూడా ఆయన ముట్టుకోలేదు. ఆమేన్ హల్లెలూయా. అది తీసుకుంటే వారి యొక్క పెయిన్స్కి కొంచెం రిలీఫ్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన తీసుకోలేదు. గల కారణం ఏంటంటే, ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నవాడు. కాబట్టి మన జీవితాలలో కూడా ఆయన కోరుకునేది ఏమిటంటే, అదే విధమైనటువంటి ప్రత్యేకత, అదే విధమైనటువంటి పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు బహుగా దీవించడానికి ఆయన సిద్ధముగా ఉండినటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఆ ప్రభు అయిన యేసయ్య మీద మాత్రమే నమ్మకించి ఆయన వైపు మాత్రమే చూస్తూ ఆయన సన్నిధిలో నువ్వు కొనసాగితే ఆ తండ్రి అయినటువంటి దేవుడు నీ జీవితాన్ని, నీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాదు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మీదే నీ పూర్తి నమ్మకం పెట్టుకోవాలి.
ఆయన వైపే నువ్వు చూడాలి. ఈ లోకంలో ఎవరి వైపు నువ్వు చూడడానికి వీల్లేదు. మన జీవితాల్లో మన పరిపూర్ణ నమ్మకము మన యేసయ్య ఉండాలి. నా యొక్క జీవితంలో ఈ యొక్క తెల్లని వస్త్రాలు, ఈ యొక్క పదవులు, ఈ విధానాలు మా జీవితాల్లో ఏమాత్రం లేవండి. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు సేవ చేసినప్పుడు మాకు తినడానికి ఆహారం లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. మా నాన్నగారు మమ్మల్ని పెంచలేకపోతున్నారని నేను హాస్టల్లోకి వెళ్ళి పెరిగానండి, నా చదువులన్నీ కూడా. అలాంటి కఠోరమైన పరిస్థితి. ఒక బస్సు ఫీజు కట్టలేక కొత్తపేట నేను 7 సంవత్సరాలు ఇదే రోడ్లో సైకిల్ తొక్కుకొని వెళ్ళి నేను చదువుకున్నానండి. ఆ కాలంలోనే వాక్యాన్ని నేను నమ్మి, ప్రభువా నా జీవితం ఇలా ఉండకూడదు, నా జీవితాన్ని మార్చాలి, నన్ను ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉంచాలి అని ప్రభువుని నేను అడిగాను. ప్రతి ఒక్కసారి కూడా నా ప్రభు వైపే నా చేతులు చాపాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నా బంధువులు, నా స్నేహితులు, మరి నాకున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా చాలా ధనవంతులే. బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వాళ్ళ వైపు ఎప్పుడూ నా చేతులు చాపలేదు, కానీ నా ప్రభు వైపే నేను చాపాను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు నా హస్తాల్ని నింపాలి అని ఎదురు చూశాను. మరి అదేవిధంగా నా దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే ఈతకోటలో రోజుకి 10 రూపాయలకి ఎస్టీడీ బూత్లోని పనిచేశాను. నెలంతా పనిచేస్తే 300 రూపాయలు. అంత కఠినమైన జీవితాన్ని నేను అనుభవించాను. కానీ ఆ రోజు నుంచి కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. మట్టిలో మోకరించాను, ఇసుకలో మోకరించాను. సరైన గృహం లేకుండా అనేకమైన కష్టాలు భరించినప్పుడు నా వివాహం కూడా అవ్వలేని పరిస్థితిని, మా దేన పరిస్థితిని బట్టి, కానీ దేవుడు అద్భుతంగా నాకు ఫ్రీగా బీఈడీ సీట్ ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మా పాస్టర్ గారితో నాకు వివాహం అవ్వడం, అప్పుడే నా జీవితం అంతా కూడా మార్చివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ కాబట్టి వారు నాకు సహకారం చేశారు. ఈ రోజున నేను టీచర్గా నిలబడ్డాను. నాకు దేవుడు మందిరం ఇచ్చాడు, గృహమునిచ్చాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అదే అనుభవాన్ని మీకు బోధిస్తూ ఉన్నామండి. దైవజనులుగా మేమందరం కూడా వచ్చింది చాలా దయనీయమైన స్థితిలోంచి, కానీ ఈరోజు ఈ స్థితిలోకి రాగలిగామంటే ఆ ప్రభు పాదాల దగ్గర మేము చేసిన ఆ ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభు వైపు మేము చూసాం తప్ప మరి ఈ లోకంలో ఎవరి వైపు మనం చూడడానికి వీల్లేదండి. ప్రభు వైపును చూసినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు మన నిశ్చయముగా ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఆయన సెలవుగా సమస్తము నెరవేరుతుంది. నీవు సెలవీయగా జరుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది,
సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన నమ్మిక యేసయ్య మాత్రమే ఉండాలండి. ఆయన మీద మీరు నమ్ముకున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీకు సమస్తము సమకూరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవుని సన్నిధికి ఉపవాస పండుగల్లో వేటి కొరకైతే వస్తున్నారో, వేటి కొరకైతే ఎదురు చూస్తున్నారో, అవి అన్నీ కూడా ఆయన అనుగ్రహించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనము నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే ఈ లోకములో ఆయన మన జీవితాల్లో సమస్తాన్ని సమకూర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కానీ మనల్ని మనము ప్రత్యేకించుకోవాలని ఆయన కోరుతూ ఉన్నారు. ముందుకు వెళదాం దేని బిడ్డలారా. 2 మాటల్లో నేను ముగించబోతూ ఉన్నాను. మరి యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించు, నేను వారి దేవుడినై ఇందును, వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. చాలండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకుడి, మీరు ప్రత్యేకముగా ఉండాలి అని అనగా, అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా మరి మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మీరు జీవించాలి అని మరి యొక్క పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాయిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే చెప్పారు, క్రీస్తునకు బలియాలతో ఏ సంబంధం లేదు అని చెప్పి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్పారు, పాత బట్టకు కొత్త బట్టను మాస్క వేయకండి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని పొయ్యకండి, దాన్ని దీన్ని మిక్స్ చేయకండి దయచేసి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. అనగా ఇక్కడ మన ప్రత్యేకత ఎక్కడ కోల్పోతున్నామంటే, దైవజనులే ప్రార్థన చేయాలి, దైవజనులన్నీ చేయాలి, కానీ దానికి ముందు మాత్రం ముహూర్తం పెట్టాలి, అక్కడ సాంప్రదాయబద్ధమైన వస్తు సామగ్రిలు పెట్టాలి,
ఇలా రకరకాలైన ఆ పాత విధానాల్ని మనం విడిచిపెట్టలేకపోవడం అనేటువంటిది ప్రభువుకి మరి ఇష్టం లేని కార్యమని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అవిశ్వాసులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులు ఏ విధంగా వారు బాధపడతారేమో అని మనము చేయాల్సిన పని ఏమి కూడా లేదండి. ఈ లోకములో మనం ప్రభు కొరకు నిశ్చయించుకున్న వారు విన్నాం కనుక నీవు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దైవజనుల చేత నీవు ఆశీర్వాదం పొందాలి అంటే ప్రతి కార్యాన్ని కూడా నువ్వేం చేయాలి? దైవజనుల చేతే నీవు సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రతి కార్యములో కూడా ప్రభువునే మహింపరచాలి తప్ప లోక సంబంధమైన కార్యాలని మనం ఏమాత్రం కూడా మనము తీసుకురాకూడదండి. ఆ విధంగా మనం ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉంటే ఆ ప్రభువు మనల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన వ్యక్తులుగా నిన్ను నిలబెడతాడు. ఈ లోక సంబంధమైన వ్యక్తుల్ని మనం సంతోషపెట్టాలని, ఆనందపరచాలని మనం చూస్తూ ఉంటే మనం దేవుని సంతోషపరచలేం. తద్వారాగా దేవుడు ఇవ్వాల్సిన దీవెన మనకి ఇవ్వలేడు. కాబట్టి ఎప్పుడైతే మన దేవుడు దీవించిన కొలదిగా కూడా మనం ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఈ లోకములో ప్రభువునకు చెల్లించాల్సింది కూడా ప్రభువుకి మనం ఏం చేయాలండి? చెల్లించాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఉండాల్సిన సమయంలో దేవుని సన్నిధిలో ఉండాలి. సంవత్సరానికి 52 వారాలు మనము దేవుని మందిరానికి రావడానికి బదులు లోకంలో పనిచేస్తే రమారమి ఒక వారానికి రోజుకి 500 రూపాయలు చొప్పున సంపాదించిన 26,000 రూపాయలు నువ్వు సంపాదిస్తావు మందిరాన్ని విడిచిపెట్టేస్తే. అదే గనక ఏదైనా సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయితే ఏమవుతుందండి? కొన్ని లక్షల రూపాయలు వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే నువ్వు సంపాదించిన తక్కువ, నీకు నష్టపోయేది ఎక్కువ. కాబట్టి ప్రత్యేకించబడిన అనుభవం కలిగిన మనము దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇవ్వాల్సింది క్రమంగా మనం ఇవ్వగలిగితే తప్పకుండా ప్రభువు మనల్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కోరుకున్నది ఏంటంటే నీవు దేవుడిని మనకిచ్చిన ప్రతి ఒక్క 100 రూపాయల్లో కూడా 10 రూపాయలు దేవునిది, 90 రూపాయలు మాత్రమే మనది. కానీ మనము అలా చేయలేకపోవడం వలన కూడా సరైన దీవెన మనము పొందలేకపోతున్నాం. ఇక్కడ రవి, రాజు అనేటువంటి 2 స్నేహితులు ఉన్నారు. రవి అలా ఆ యొక్క మార్కెట్లోకి వెళ్ళగానే అతను పర్సు ఎవరో దొంగిలించారు. అతని దగ్గర డబ్బులు లేవు. వెంటనే మరి రాజు తన ఫ్రెండ్ని అడిగాడు, ఒరే నాకు ఒక 100 రూపాయలు ఉంటే మళ్ళా ఇస్తానని చెప్పాడు. అప్పుడు అతను 100 రూపాయలు ఇచ్చాడు. ఈ 100 రూపాయలు తీసుకొని అతను అలా వెళ్ళి అతను ఖర్చు పెట్టుకుంటూ ఉండగా రవి యొక్క పర్సు కూడా ఎవడో కొట్టేశాడు. ఆ సమయంలో రవికి ఏమి లేదంటే అతని దగ్గర ఒక 10 రూపాయలు లేవు. 10 రూపాయలు ఉంటే అతను ఆటో ఛార్జెస్తో ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు వెంటనే గుర్తొచ్చాడు, ఇప్పుడు ఇదిగో రాజుకి నేను ఇప్పుడే కదా 100 రూపాయలు ఇచ్చాను, ఆ 100 రూపాయలు నేను ఏం చేస్తాను, ఒక 10 రూపాయలు అడుగుతాను వెళ్ళి అని చెప్పి గబగబా వెళ్ళి అడిగాడు. అడిగినప్పుడు ఆ రాజు ఏం చెప్పాడంటే ఆ 100 రూపాయలు కూడా ఖర్చు అయిపోయినాయి అని చెప్పాడు. అది ఎంతవరకు న్యాయం మనం ఆలోచన చేద్దామండి. తండ్రి అయిన దేవుడు కూడా నా పరిచర్య కొరకు ఒక్క 10 రూపాయలు, ఆయనే 100 ఇస్తున్నాడు, ఆయనే 1000 ఇస్తున్నాడు, ఆయనే లక్షలు ఇస్తున్నాడు. కానీ దానిలో ఒక 10% నా పరిచర్యకి ఇమ్మంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఇవ్వగలుగుతున్నావో తప్పకుండా దేవుడు నిన్ను విస్తారంగా దీవించి అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విలియం కాల్గేట్ అనేటువంటి వ్యక్తి కూడా చిన్న బూడిదలో పెప్పర్మెంట్ కలిపి అతను వ్యాపారం చేశాడు. ఆ సమయం నుంచి నమ్మకంగా 10%, 20%, 30% అలా పెంచుకుంటూ దేవునికి ఇస్తూ ఈ రోజున 80% దేవుడికి ఇస్తూ 20% మాత్రం అతను ఉంచుకుంటున్నాడు. మరి కోల్గేట్ కంపెనీ లేని దేశం లేదండి. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ వ్యాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఆదాయం వస్తూ ఉంది. ఈరోజు దేవుని పరిచర్యకి 80% ఇచ్చేసినా కూడా ఇంకా కోట్లు మిగిలిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. గల కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తే అది విస్తరిస్తూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభువునకు చేయాల్సినటువంటి దాన్ని మనం చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని నిశ్చయముగా దీవిస్తాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రత్యేకముగా ఉండినటువంటి మన జీవితాల్లో ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకని ప్రత్యేకముగా ఉండమంటున్నాడంటే ఒక ప్రత్యేక దినం రాబోతూ ఉంది. ఆ సమయంలో మనందరినీ ఈ లోకములో నుండి ప్రత్యేకించుకొని ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం దేని బిడ్డలారా, జకరియా గ్రంథములో 14వ అధ్యాయము
4వ వచనం మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టున పడమటి తట్టున నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి భాగము యేసు క్రీస్తు ప్రభువారు 2వ రాకడలో ఒలీవ కొండ మీదకి దిగినటువంటి సందర్భం. అది ఒక ప్రత్యేకమైన దినం, ఒక ప్రత్యేకమైన రోజు. ఆ దినమును గూర్చి తండ్రి అయిన దేవునికి తప్ప ఈ లోకంలో ఎవరికి కూడా తెలియదంటండి. దేవుడు ఈ యొక్క ఉపవాసముల ద్వారాగా అయ్యగారి ద్వారాగా ఎందుకు ఏర్పాటు చేశారంటే, మరి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నటువంటి వారే ఆ యొక్క ప్రత్యేకమైన దినములో ఎత్తబడే సంఘముగా మీరు ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ కూడా ఆ ప్రత్యేకమైన సంఘముగా ఎత్తబడేటువంటి గుంపులో మీరు ఉండాలనేది తండ్రి మరి యొక్క దైవజనుల యొక్క ఆశ. కాబట్టి ఈ ఉపవాసములు ఉన్నటువంటి మనము కూడా మనల్ని మనం ఎప్పుడైతే ప్రత్యేకించుకుంటామో అప్పుడు మాత్రమే మనము ఎలా వెళ్ళగలుగుతామంటే ఆ యొక్క ప్రత్యేక దినములో ఆ యొక్క మహిమ మేఘం మీదకి మనము ఎక్కగలిగే వారంగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదములనే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా మనం పొందుకోవాలనేది దైవజనుని యొక్క ఆశ ఉన్నది. కాబట్టి నువ్వెంతగా ప్రత్యేకించుకొని ఉంటావో, నువ్వెంతగా అయితే ప్రతిష్ఠించుకొని ఉంటావో, నువ్వెంతగా అయితే శ్రేష్టమైన జీవితాన్ని గడుపుతావో దాన్ని బట్టి నీకు పరలోక రాజ్యములో కూడా స్థానము కల్పించబడుతుంది. అక్కడ 4 స్థలాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము, సియోను కొండ. 4 ప్రాంతాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. అయ్యగారు అంతస్తుల గురించి వివరంగా మాట్లాడతారు. అయితే నాకు అంత సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను టచ్ చేసి ముగిస్తాను. ఇక్కడ పరలోక రాజ్యములో ఇవ్వబడిన ఆ స్థలాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది చాలా అంతస్తులు అక్కడ ఉన్నాయి. ఈ భూమి మీద చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను బాప్తిసం పొందేహానంటే చాలామంది బస్సులో ఎక్కేటప్పుడు కిటికీలోంచి ఒక కచ్చిపేసేస్తారు. అలాగా అంటే ఆ సీట్ నాది అన్నట్టుగా. మనం రక్షణ పొందేహామంటే పరలోకంలో నేను కచ్చిపేసేసాను, అలాగేం జరగదండి. మనం ఈ లోకంలో ఆ పరలోకానికి ఏమవ్వాలి? సిద్ధపాటు అవ్వాలి. మన రక్షణ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలి. లోక సంబంధమైన మురికి మనం పడినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రభు రక్తంలో దాన్ని కడుక్కుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి అర్హత సాధిస్తావు. అదైనా నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు? సియోను కొండ మీద ఉన్నది 1,44,000 మంది అనించులైన వారు, స్త్రీ సాంగత్యం లేని వారు, పరిశుద్ధులైన వారు మాత్రమే ఉంటారు సియోను కొండ మీద. అన్నీ దగ్గరగానే ఉండొచ్చు, మనకు కనపడతాను ఉంటాయి. అక్కడ ఉండేవారి కేటగిరీ అది. వాళ్ళు ప్రభు కొరకు ప్రత్యేకించుకొని ఉన్నారు. వాళ్ళ లెక్క కూడా తేలిపోయింది. అక్కడ 4 జీవులు ఉంటాయి, 24 పెద్దలు ఉంటారు. అదంతా సియోను కొండ సంబంధమైనటువంటి పరిశుద్ధులకు సంబంధించింది. ఇక నూతన యెరూషలేము ఎవరిది అంటే, వధువు సంఘముగా ఎవరైతే సిద్ధపడ్డారో వారిదికి మాత్రమే ఆ నూతన యెరూషలేము పట్టణంలో అవకాశం అండి. ఇక అటీబిటీ భక్తి చేస్తారు కొంతమంది. కొంతసేపు లోకంలో ఉంటారు, కొంచెం ప్రభువులు ఉంటారు. అక్కడ ఉండాలో తెలియదు, ఇక్కడ ఉండాలో తెలియదు, ఏదో నామినల్ భక్తి చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే క్రొత్త భూమిలో ఉంచబడతారు. అది కూడా పరలోకమే కానీ
అది ఒక మహిమ కలిగిన అంతస్తు అయితే కాదండి. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను ఎక్కడికి సిద్ధపడుతున్నాను? పరలోక రాజ్యంలో నేను ఏ అంతస్తులో ఉంటాను? ఏ స్థలంలో నేను ఉంటాను? ఏ స్థానంలో ప్రభువు నాకు ఇస్తాడు అంటే నీవు ఈ లోకంలో కలిగి ఉన్న ప్రత్యేకతను బట్టి అది నిర్ణయించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అదే దైవజనుల యొక్క ఆశ, ఉపవాసముల ద్వారాగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు ఆ పరలోక అంతస్తు అయ్యగారితో కలిసి ఆ యొక్క నూతన యెరూషలేములో సియోను కొండపై వరకు కూడా మీరు వెళ్ళగలిగే అనుభవాన్ని కలిగి ఉండాలనేది అయ్యగారి యొక్క ఆశ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అవన్నిటికీ మొదటి మెట్టు ఏమిటంటే మొదటిగా మనము రక్షణ పొంది ఉండాలి. రక్షణ అనుభవం లేకపోతే కనుక మనకు ఇవన్నీ ఆశీర్వాదాల్లోకి వెళ్ళే అవకాశం లేదండి. కాబట్టి ఈ యొక్క ఉపవాస పండుగల్లో తండ్రి అనే దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారు ఒక తీర్మానం తీసుకొని ఉపవాస పండుగల్లోనే రక్షణ పొందాలి. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందిన తరువాత నువ్వు ప్రభు బిడ్డగా మార్చబడతావు. ప్రభు యొక్క ఆశీర్వాదాలకు వారసులు అయిపోతావు. ప్రభు చేసిన ప్రతి వాగ్దానము నీవు పొందుకుంటావు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి ఆ ప్రభు యొక్క రాకడలు వచ్చినప్పుడు మనమందరం కూడా ఏమవుతాం అనమాట అండి, మహిమ మేఘం మీదకి ఎక్కగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే నేను ఆ పలానా పెళ్ళయిన తర్వాత బాప్తిసం తీసుకుంటానండి, మా అబ్బాయి పెళ్ళయిన తర్వాత, మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత, ఇవన్నీ చక్కబెట్టిన తర్వాత నేను తీసుకుంటానండి అని చెప్తారు. కానీ అప్పటి వరకు మన జీవిత కాలం ఉందో లేదో మనకు తెలియదు. రేపు మనం ఉంటామో లేమో కూడా తెలియదు. సినిమాల్లో నటించే పొట్టి జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారండి. ఆయన తన చెల్లి గురించి చెప్పారు. అమ్మ బాప్తిసం పొందని చెప్తే ఆమె ఏం చెప్పిందంటే, అన్నయ్య నేను డిఎస్సి రాశాను, నాకు జాబ్ రాగానే బాప్తిసం పొందుతానని చెప్పింది. అలాగే డిఎస్సి రాసింది, జాబ్ వచ్చేసింది. అమ్మ బాప్తిసం పొందయ్యమ్మా, ఇక నువ్వు చెప్పిన ప్రకారంగా అయిపోయింది కదమ్మా అని చెప్తే ఆ చెల్లి ఏం చెప్పిందంటే, అన్నయ్య అలా కాదన్నయ్య, నేను మొట్టమొదటి స్కూల్కి వెళ్ళి మొదటి సంతకం పెట్టి రాగానే బాప్తిసం పొందుతానని చెప్పింది. అలాగే అమ్మా అని చెప్పారు. చెప్పగానే ఆ చెల్లి ఉదయాన్నే రెడీ అయ్యి ఆ స్కూల్కి వెళ్ళింది, సంతకం పెట్టింది, రోజంతా డ్యూటీ చేసింది. తిరిగి బస్సు మీద వస్తూ ఉండగా ఆ బస్సు మన సిద్ధాంతం బ్రిడ్జి ఇలాంటి బ్రిడ్జి మించి వెళుతూ నదిలోకి పడిపోయింది. ఆ బస్సులో ఉన్న వారందరూ చనిపోయినప్పుడు ఆ చెల్లెమ్మ మొదటి సంతకం పెట్టి వస్తానని చెప్పిన ఆ చెల్లెమ్మ చాపలో చుట్టబడి ఇంటికి తీసుకురాబడింది. ఆ అన్నయ్య ఆ చెల్లెమ్మ చనిపోయినందుకు ఏడవలేదు, కానీ అయ్యో చెల్లెమ్మ రక్షణ పొందకుండా నువ్వెందుకు చనిపోయామ్మా, నా మాట విని రక్షణ పొంది ఉంటే నువ్వు కూడా పరలోకానికి వెళ్ళి ఉండేదానివమ్మా అని చెప్పి ఆ చెల్లెమ్మ దగ్గర ఇప్పటి వరకు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. గల కారణం ఏంటంటే రేపు అని వాయిదాలు వేసుకున్నప్పుడు మన జీవితంలో ఆ రేపు అనే రోజు, ఆ పలానా రోజు అనే రోజులో మనం ఉంటామో ఉండలేమో చెప్పలేం. కనుక నేడు అనే దినం ఉండగానే మనం సిద్ధపడదాం. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. గనుక ఈ 3 దినాల్లోనే ఇంకా నీ భర్త రక్షణ పొందలేదేమో, ఇంకా నీ బిడ్డల రక్షణ పొందలేదేమో, ఆ మహిమ కలిగిన రోజు ఎత్తబడి ఆ పరలోక రాజ్యములో మనము మన కుటుంబం అంతా కూడా ఈ గృహములో ఎలాగైతే సంతోషిస్తున్నామో, ఈ మందిరంలో ఎలాగైతే సంతోషిస్తున్నామో, అలాగే నా కుటుంబం అంతా కూడా పరలోకములో ఉండాలి అని ఈ యొక్క ఉపవాస పండుగల్లో మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన దేవుడు మన ప్రత్యేకించబోతున్నాడు. ఆ మహిమ గల అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు, రక్షణ ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అట్టి కృప పరువు మనకు దయచేసి దీవించునుగాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకములో మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఇదిగో నాయనా, మమ్మల్ని మేము నీ కొరకు ప్రత్యేకించుకునే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈ లోకములో నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. అవును, వారిని నా పని కొరకు ప్రత్యేకపరచుడి. పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండే అనుభవం, అవిశ్వాసులతో ప్రత్యేకముగా ఉండే అనుభవం, ప్రత్యేకముగా నిలిచినప్పుడు ఆ ప్రత్యేకమైన దినములో ఆ మహిమ మేఘం మీద నిలిచే అనుభవం తండ్రి. నీ బిడ్డలైన వారందరి జీవితాల్లో ఆ ప్రత్యేకత లేకుండా ఏ విషయము కొరకైతే ఇంకా నైనా ప్రభువా వారు సిద్ధపడలేదు, ఇంకా ఏ విషయంలో ఆయాసపరుస్తున్నారో, ఇంకా ఏ విషయంలో దిగజారిపోతున్నారో వారందరి జీవితాలు మాట్లాడుతున్నావు.
దేవా, నీ బిడ్డను సరిచేయండి, బలపరచండి, శుద్ధీకరించండి ప్రభువా. వారి జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిని పొందుకునేటువంటి కృప, వారి జీవితాలు మారిపోవునట్లుగా అయ్యగారు అమ్మగారు ప్రార్థిస్తుండగా ఉపవాస పండుగల్లోనే గొప్ప కార్యములు, అద్భుత కార్యములు పొందుకునే కృప దయచేయండి ప్రభు అని విశ్వాసంతో ఎదురు చూస్తే ఆ తండ్రిని దేవుడు మన జీవితాల్ని మార్చివేయబోతున్నాడని విశ్వాసముతో ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభువు మీద ఆధారపడదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా పరిస్థితులు మార్చు ప్రభువా. ఈ ఉపవాస పండుగల్లో ముగింపులో ఒక అద్భుత సాక్షిగా నన్ను నిలబెట్టుకో ప్రభు అని ప్రభువుని అడిగితే ఆ ప్రభు అయిన యేసయ్య నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడని నమ్మి విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. ప్రైజ్ ద గాడ్, హల్లెలూయా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మోసే భారం నీవు చేసే త్యాగం, మోసే భారం నీవు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. ఆలస్యమయ్యిందని నిరాశలో ఉండకు, రోజులు మారవని రోదించకు. ఆలస్యమయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా, రోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా మలచును నా దైవం. విడువకు నీ ధైర్యం, మలచును నీ దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మోసే భారం నీవు చేసే త్యాగం, మోసే భారం నీవు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే న్యాయం. చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే న్యాయం. అవును తండ్రి, నీ బిడ్డలైన వారు నీ సన్నిధిని ఎదురు చూస్తుండగా వారి జీవితాల్లో మార్పు కలుగును గాకని ప్రార్థిస్తున్నాం, అద్భుతం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వాదం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ఈ 3 దినములలోనే అద్భుతాలు జరిగించి దైవజనుల కాంత్రములో నుండి మీరు మాట్లాడి అభిషేకించి ఆశీర్వదించి వారి జీవితాల్లో గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప కార్యాలు పొందుకున్న వారే నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలిచి గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. విని ఉన్న ప్రతి మాట వారి హృదయాల్లో ముద్రించుకొని వారు నీ కొరకు జీవించే గొప్ప భాగ్యము దయచేయండి. నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు వారి జీవితాల్లో అనుగ్రహించము ప్రభు అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ నూతనమైన దీవెన, ఆశీర్వాదము, అభిషేకము ఈ 3 దినాల్లో ఆశ్చర్యకరమైన కృప తోడుగా దయచేయండి. వేలుతో నింపండి, దీవెనతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. నీకే స్తుతి
స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా, చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం. వీడకు విశ్వాసం, మార్చును నా దైవం. వీడకు విశ్వాసం, మారుతుంది నీ జీవితము. వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. అవును తల్లికి వందనాలు ప్రభు. ఈ బిడ్డలైన వారి విశ్వాసంతో నిస్సందులున్నా, నీ కృప వారిపై కుమ్మరించండి, నీ దీవెన వారిపై దయచేయండి, ఈ ఆశీర్వాదం వారిపై దయచేయండి. అమృతరాయి గారిని, అమ్మగారిని ప్రత్యేకముగా దీవించి బహుబలంగా వాడుకోండి. ఈ 3 దినములు ఈ యొక్క మందిరములో పట్టజాలని జనాంగములు వచ్చుదురు గాకని ప్రార్థిస్తున్నాం. జనాంగములతో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాం. ఉపవాస ముగింపులో అద్భుతమైన సాక్ష్యములు, అద్భుతమైన కార్యములు, అద్భుతమైన బలమైన సూచక క్రియలు ఇక్కడ జరిగించి ఇవ్వబడిన కుమారులు దీవించండి, కుమార్తెలు దీవించండి, సంఘ పెద్దలను దీవించి, సంఘ బిడ్డలను దీవించి, విని ఉన్న ప్రతి మాటను వారి హృదయాల్లో ముద్రించుకొని ఈ సన్నిధిలో కొనసాగేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చి మీరే మహిమ పొందమని, మీరే దీవించమని ఆశీర్వదించి, మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొని మా కొరకై శిలువలో మరణించి తిరిగి లేచి త్వరలో రానున్న యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.